నియోజకవర్గంలో ప్రోటోకాల్ అనే అంశంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైపోతుందని భావించి బీఆర్ఎస్ పార్టీ మనుగడను కొనసాగించాలి, దాని మనుగడను కాపాడాలనే ఉద్దేశంతో సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రోటోకాల్ అనే అంశాన్ని తీసుకుంటున్నారు. దాని ప్రకారమే ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కేటీఆర్ గారి ఫోటో పెట్టలేదని చెప్పి ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తున్నారని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రతి మండలంలో పట్టణంలో ప్రెస్ మీట్లు పెట్టి విమర్శిస్తూ ఉన్నారు. నిజంగా సిరిసిల్ల నియోజకవర్గంలో గెలిచినటువంటి కేటీఆర్ ఇక్కడ గెలిచి అసలు అత్తాపత్తా లేకుండా ఇక్కడి నుంచి గాయమైన వ్యక్తి సిరిసిల్ల ప్రజలకు నిజమైన ప్రోటోకాల్ను అందిస్తుండా, ఆయన ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తలేడా ఒకసారి గమనించాలి. సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చి సిరిసిల్ల పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని, ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారిని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కలెక్టర్లను, అలాగే స్వతంత్రంగా పనిచేసే జిల్లా పాలనా వ్యవస్థను, అలాగే పోలీస్ వ్యవస్థను అవమానిస్తూ వ్యతిరేకిస్తూ మాట్లాడిండు. మరి అది ప్రోటోకాల్ను వ్యతిరేకించినట్టు కాదా, ప్రోటోకాల్ను ఉల్లంఘించినట్టు కాదా ఒక్కసారి గమనించాలి. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఏ రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘించారో ప్రజలందరికీ తెలుసు. భద్రాద్రి రాములవారి ఆలయంలో పట్టు వస్త్రాలను సమర్పించడంలో కేసీఆర్ మనవడు తీసుకుపోయి ప్రోటోకాల్ను ఉల్లంఘించాడు. అలాగే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ప్రతిపక్ష పార్టీలు గెలిచినటువంటి నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వ కార్యక్రమాలు పాల్గొనకుండా ఆ ఎమ్మెల్యేలను అవమానించినటువంటి సంఘటనలు మరి అది ప్రోటోకాల్ను విమర్శించినట్టు కాదా? అలాగే సిరిసిల్ల నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇక్కడ గెలిచినా అని చెప్పుకుంటుండు. ఇక్కడ ఆయన గెలిచిండు, ఇక్కడ 4 సార్లు ఓడిపోయిండు మహేందర్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతారు. నిజంగా కేటీఆర్ న్యాయంగా గెలిచిండా? ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు, అన్ని ఇతర సంఘాలతో తనకే ఓటు వేయాలని చెప్పి తీర్మానించుకున్నాడు. మరి ఆయన దొంగ కాదా? ఆయన దొంగతనంగా గెలవలేదా? ఇక్కడ ఓడిపోతున్నా అని తెలుసుకొని ఏడ్చుకుంటా తుడుచుకుంటా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తన చర్మాన్ని ఒలిచి చెప్పులు కుట్టిస్తా అని చెప్పి ఏడ్చుకుంటా తుడుచుకుంటా గెలిచిన వ్యక్తి ఇవాళ గొప్ప వ్యక్తి అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఇవాళ మా కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల నియోజకవర్గంలో 4 సార్లు ఓడిపోయారు అని చెప్తున్నారు. రాజకీయాల్లో గెలుపోవటంలో అనేటివి సహజం. ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రత్యక్ష ఎన్నికల్లో 2 సార్లు వరుసగా ఓడిపోయారు. మరి కేకే మహేందర్ రెడ్డి గారు ఓడిపోవడంలో అత్యుక్తి ఏముంది అని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు గమనించాలని చెప్పి నేను వారికి హెచ్చరిస్తా ఉన్నా. అలాగే మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దొంగ అంటూ ఆ దొంగ ఫోటో మేము పెట్టుకుంటామా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు తోటాగాయ. నిజంగా ఆ కేసు మీరు కుట్రపూరితంగా ఆయనను ఇరికించినటువంటి సంఘటన ఆ కేసు కోర్టులో ఉంది. దొంగలెవలో లంగలెవలో కోర్టులు తెలుస్తాయి. మీ బండారం కూడా త్వరలోనే బయటపడుతుంది. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు కనీస తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించాలనే కనీస అవగాహన లేని నువ్వు ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు ఒక ప్రజాప్రతినిధి అని చెప్పుకుంటున్నావు. అసలు సిగ్గుచేటు నువ్వు ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు. అలాగే మా కేకే మహేందర్ రెడ్డిని గారు కావచ్చు, ఆది శ్రీనివాస్ గారిని కావచ్చు, రేవంత్ రెడ్డిని గారు కావచ్చు, ఇక మీదట మళ్ళొకసారి అవమానిస్తే సిరిసిల్లలో నిన్ను అడుగు పెట్టనేమని చెప్పి నీకు హెచ్చరిస్తా ఉన్నాం.